ఆయన మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకటే సోనియా హైలైట్ అయింది దీంట్లో. ఎలా అంటే కన్నింగ్నెస్ లో అర్థమైందా. సోనియాకి ఎంతసేపు కూడా పెద్దోడిని చిన్నోడిని చూసుకొని జబ్బలు నరుక్కుంటుందన్నమాట. ఎప్పుడో కానీ వాళ్ళ కూడా ఎడదీసేస్తారు. ఇవన్నీ బయటకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ వారంలో ఖచ్చితంగా. అక్కడ మణికంఠని కార్నర్ చేశారు. మణికంఠని కార్నర్ చేయాల్సిన పని ఏంటి? వాళ్ళందరూ డిసైడ్ చేసి పక్కన పెట్టేశారండి క్లాన్ లోంచి. మళ్ళీ డిఫెండ్ చేయాలి వాడి మీద మళ్ళీ అడ్డం తిరుగుతున్నారు, కేకలేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం అర్థం కావట్లా. చీఫ్ కింద అసలు నిఖిలా లేకపోతే సోనియానా? సోనియా చేతిలో పెద్దోడిది చిన్నోడిది తాళం గుర్తు బొడ్లో పెట్టుకుని కూర్చుంది. వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడాలంటే తాళం తెస్తుంది, మాటలు అయిపోయినాయి అంటే తాళం మూసేస్తుంది. ఇక అర్థమైంది, వాళ్ళకి ఛాన్స్ లేదు. వీళ్ళ కీలు బొమ్మల్లో చేసి ఆడిస్తుంది అన్నమాట. మొత్తం గేమ్ ఆవిడ చెప్పినట్టే నడుస్తుంది. అదే కదా చిరాకు రప్పేస్తున్నారు అడిగి. ఆల్రెడీ వాళ్ళే పక్కకు పెట్టారు. తీసుకెళ్లి పక్కకు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు అడిగారు, చేతోళ్ళు అడిగారు వాళ్ళకి. ఏదో బిగ్ బాస్ ఇక్కడ బయాస్డ్ బిగ్ బాస్ ఒక విషయం చేశాడు. శక్తి క్లాన్ గెలిచినప్పుడేమో వాళ్ళకి అవకాశం ఇచ్చాడు డిసైడ్ చేసుకుంటాక, ఒక మనిషిని పక్కన పెడతాక. వీళ్ళు కాంతారా గెలిచినప్పుడు వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చాడు మళ్ళీ ఉల్టా. అర్థమైందా? ఇక్కడ ఏమైందంటే అతను స్వార్థంగా బిహేవ్ చేసినట్టే నాకు అనిపించింది. ఇదంతా చెత్తగా ఉందబ్బా. సోనియా అయితే డిఫెండింగ్ అసలు ఏమి నచ్చలేదు నాకు. సోనియా ఒక మాటలో చెప్పాలి, సోనియా మాట్లాడే విధానం నాకు బాగా వచ్చి అనుకుంటుంది. కానీ కొన్ని మాటలు మాట్లాడుతుంది జనాలకు చెడ్డ చిరాకు వస్తుంది అన్నమాట, ఇరిటేషన్ వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సోనియా మాటల్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఏం మాట్లాడుతుంది, కొంచెం మతి ఉండే మాట్లాడుతుందా ఏంటి, నాకు ఏమి అర్థం కావట్లా. ఈ పృథ్వీ ఎంతసేపు సోనియా మంచిది అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. అలాగే నిఖిల్ కూడా. వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అవునవును, ఒకటే గెలిచారు. తర్వాత ఒక టాస్క్ పెట్టినప్పుడు బెలూన్ టాస్క్ ఒకటి గెలిచారు. వానికి ఈవిడ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం సోనియాది. కేకలో పెద్ద కేకలో వరల్డ్ కప్ గెలిచినంత ఫీలింగ్ ఇచ్చేస్తుంది. అక్కడ ఏం లేదు, సోనియా ఒకటే ఏదే తల్లికి లాగా అన్నయ్యకి లాగా ఉంటుంది. తల్లి ఒళ్ళు ఎవరైనా పడుకుంటే ఎలా ఉంటది, అదే చూడటానికి ఎలా ఉంటది, చిరాగ్గా ఉండదా? తమ్ముడు వచ్చి ముద్దెడితే ఎలా ఉంటది, తమ్ముడు అన్నవాడు వచ్చి ముద్దెడితే ఎలా ఉంటది, అలా ఉంది ఇప్పుడు సోనియా పరిస్థితి. అసలు ఏమనుకోవాలి, ఆ రిలేషన్ ఏమనుకోవాలి? ఇదంతా తెలియక జనాలు పిచ్చోలా. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆమెకు మతి ఉందా, మాకు మతి లేదా? అసలు నాకేం అర్థం కావట్లా. ఆ రిలేషన్ ఎలా వద్దు బో, నువ్వు చెప్పు. ఇప్పుడు తల్లి అంటుంది, తల్లిలాగా అంటే అక్కలాగా అంట. ఇప్పుడు తల్లి అన్న ఒళ్ళో అమ్మాయి పడుకుంటుందా? పడుకుంటాడా అబ్బాయి? పడుకోడు కదా, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అలాగే అన్నయ్య అన్న వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా, అక్క అన్న వాళ్ళని వెళ్ళి డైరెక్ట్ గా తమ్ముడు అన్నవాడు ముద్దెడతాడా? అది మన సాంప్రదాయం కాదు బ్రో. మనం ఇంకా యుఎస్ వాళ్ళు సాంప్రదాయం నేర్చుకోవాలా. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి అది కాపాడాలి. అప్పుడప్పుడు ఇది చూసే ఆడియన్స్ కి ఎలా ఉంటుందంటే కొంచెం వ్యంగ్యంగా ఉంటుంది. ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు, ఇది ఎంత ఏంటి, ఈ కథ ఏంటి, ఈ సోనియా ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది, రంగులు మారుస్తుంది అన్నమాట. ఊసరవల్లిలాగా రంగులు మారుతుంది. అంటే అగ్గు అంటే ముద్దు. ఏంటిది అసలు? నాకు అసలు ఏం అర్థం కావట్లా. ఊరికే ఎవడన్నా చనివిస్తే చాలు అంటే అగ్గిస్తుంది. వాడిని ఏమనుకోవాలి అసలు? అంటే ముద్దిస్తుంది. ఏంటి నాకేమట్లా ఈ హగ్గులు ముద్దుల కోసం వెళ్ళినట్టే ఉంది అక్కడికి. నాకు అర్థం అవట్లా. మణికంఠ నీకు ఒక విషయం చెప్తా క్లారిటీగా. మణికంఠనే ఆల్రెడీ కాంతారా టీం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ టీంలోకి అవకాశం వచ్చింది, శక్తి టీంలోకి. ఇవి వచ్చిన తర్వాత ఓవరాల్ గా అన్ని మొత్తం బ్లాక్ చేసి కార్నర్ చేసి పాయింట్అవుట్ చేసి వాడిని అయితే ఇప్పుడు ఎరుపప్పని చేశారు హౌస్ లో. కానీ జనాల దృష్టిలో ఆడి హైప్ అనేది, ఆడి గ్రాఫ్ అనేది జమ్మంట పైకి లేచింది. నిఖిల్ గ్రాఫ్ అనేది జమ్మంట కిందకి దిగింది. ఎందుకంటే డబుల్ ఫేస్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు, సోనియా నిఖిల్. వీళ్ళిద్దరూ కూడా ఎలా అంటే సోనియా ఎవరినైతే టార్గెట్ చేస్తుందో, నబిల్ టార్గెట్ చేసింది సోనియా, అదే క్రమంలో నిఖిల్ కొంచెం బుర్ర ఉండాలి. నిఖిల్ ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, అక్కడ అన్ఫిట్ అన్న వాళ్ళని పక్కన పెట్టండి అన్నాడు. ఇది గేమ్ కి నబిల్ అన్ఫిట్టా? అది అసలు అన్ఫేర్. అది వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు బస్. ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నా రేపు పొద్దున ఎలా పైరవుతాడు, వాళ్ళని ఎలాగా డిఫెండ్ చేస్తాడు. నాకైతే లిటరల్ నిజంగా చెప్తున్నా, సోనియా పేరు ఏంటంటే నాకు చేమల చెరువులు పోతున్నాయి అబ్బా. చచ్చ అసలు నాకు ఇట్లాంటి కంటెస్టెంట్ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో చూడలేను నేను. ఒక్క సోనియా మీద నాకు ఆ జెలసీ ఫీలింగ్.
ఏంటి అసలు వీళ్ళిద్దరిని డిఫెండ్ చేయడం గానీ ముందుకొచ్చి మాట్లాడే విధానం గానీ అసలు చీఫ్ ఎవడో నిఖిల్ కి డెసిషన్ తీసుకునే ఆప్షన్ ఇవ్వట్లా సోనియా సోంపాపుడు సోనియా నువ్వు ఈ శనివారం వెళ్ళిపోతే మేము అందరం హాయిగా ప్రశాంతంగా క్వార్టర్ తాగి బిర్యానీ తిని ప్రశాంతంగా పడుకుంటాం. ఖచ్చితంగా ఇటు పక్క చూసుకుంటే ఆదిత్యం ప్రేరణ ఉన్నారు, అటు పక్క చూసుకుంటేనేమో మన పృథ్వీ ఈ సోనియా ఉంది. వీళ్ళిద్దరు ఎవరైనా బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. పృథ్వీ కూడా చాలా వాడు కూడా తోక పట్టుకొని సోనియా తోక పట్టుకొనే మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మీకు అర్థం అవట్లా, వీళ్ళ మధ్య గుసగుసలు అర్ధరాత్రిగాడ అరే మనందరిని టార్గెట్ చేశారు హౌస్ లో, మనం ముగ్గురు ఇక్కడ నుంచి ఏం మాట్లాడుకున్నా బయటికి చెప్పకూడదు. ఒరే బత్తాయిలు ఆ విషయం అందరికీ తెలుసు, మీ ముగ్గురు ఒకటే గేమ్ ఆడుతున్నారని. వాళ్ళు అనుకునేది వాళ్ళు టార్గెట్ చేసింది, మీరే అందరిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అర్థమైందా? ఒకరిని తర్వాత ఒకరిని పంపించేయాలని చూస్తున్నారు. ఆదిత్యం మొన్న ఏమందమయ్యా సోనియా అసలు ఎంత రూడ్గా మాట్లాడింది అసలు. అది కరెక్టేనా? నువ్వు 4 వారాల దాకా ఉంటా ఉన్నావుగా, 4వ వారం వచ్చేసింది, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంట. ముందు ఈవిడికి రెడ్ కార్డు పడి బయటికి తోసేస్తే గానీ నాగార్జున నాకు ప్రశాంతంగా ఉండదు అసలు. ఆమె పేరేంటంటే నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది అసలు. అదే 2-3 ఏళ్ళని చంపారు అనుకుంటా వైల్డ్ కార్డ్స్ ని గేమ్స్ ఆడి. ఇంకా 9 ఉన్నాయి, 9లో 2 రావాలి, 2 పోవాలి. వాళ్ళు పోతే గానీ నాకు మనశ్శాంతి లేదు. వైల్డ్ కార్డు రావాలి. వైల్డ్ కార్డు కూడా మంచి వాళ్ళు వస్తే మంచి. ఇప్పుడు దాకా ఇలా మొఖాలు చూసి బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ ఆట కూడా ఈ రోజు ప్రోమోలు చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చింది, అక్షరమాలు దిద్దుకోండి, ఆ పాఠాలు నేర్చుకోండి అన్నట్టు ఉంది. ఏంటిది మళ్ళీ మొదలుకు వచ్చింది? ఏంటి కోతలు వస్తున్నాయి, ఆ సౌండ్స్ ని బట్టి యానిమల్సా ఫ్లవర్సా ఏంటి అనేది అదే టాస్క్ అండి. అది గేమా బాసు? ఏంటి బాసు ఎలా తయారయ్యారండి అసలు? బిగ్ బాస్ మళ్ళీ మొదలుకు వచ్చింది, ఏదో హైప్ లేస్తుంది అనుకునేసరికి మళ్ళీ దిగజారిపోతుంది. ఖచ్చితంగా మారాలి, మారితేనే. వీళ్ళ మొఖాలు చూసి చిరాకు వచ్చేస్తుంది కదా జనాలకి. నిఖిల్ కూడా ఎంతో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నాం, ఆడు దద్దోజనం అయ్యాడు. అర్థమైందా? సోనియాతో కలిసినోడు ఎవడైనా సరే దద్దోజనమే. ఇక సోనియా ఆట అదే కీలు బొమ్మలా ఆడిస్తుంది.